క్వార్టర్స్ లొకేషన్ అంతా కూడా కొత్త కొత్తగా అనిపించింది అనమాట. ఇలా బ్యాక్ సైడ్ అయితే చెట్లు పొదలు అన్ని కూడా ఉన్నాయి. అలా వీక్షిస్తున్నప్పుడే నా కంటికి గుత్తి వంకాయలు అయితే కనిపించి ఇవి కన్ఫర్మా కాదా అని మా వారిని అయితే పంపించి ఎలాగో మా వారికి ఇష్టమని ఆ గుత్తి వంకాయలను అయితే కోపించాను. యాక్చువల్లీ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయిన నెక్స్ట్ డేని ఈ వీడియో అయితే తీసాను. కానీ క్వార్టర్స్ కి షిఫ్ట్ అయ్యడంతో ఆ సామాను అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది కదా. ఎప్పుడైనా సరే అనుకోకుండా హౌస్ షిఫ్టింగ్ పనులు పెట్టుకున్నాము అంటే ఇక ఆ సామాను సెట్ అయ్యేంత వరకు కూడా మనకి నిద్రే పట్టదు కదా. ఇంట్లో ఏమున్నాయి ఏంటి అనేది కూడా పట్టించుకోము. మన తిండి ఆకలి కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా కన్వీనియంట్ గా చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాగే మా వారికి కూడా డ్యూటీ అడ్జస్ట్మెంట్ కావడంతో ఇక ఇంట్లో ఎలాగో కూరగాయలు లేవని ఇలా క్వార్టర్స్ కి వెనకాలే ఉన్న వనంలో వంకాయలు కనిపించడంతో ఆ వంకాయలతో కర్రీ అయితే చేసేద్దాం అనుకున్నా. ఇక పక్కనే బీరకాయ పాద అయితే కనిపించడంతో మా వారైతే బీరకాయలు కూడా కోసేస్తున్నారు. ఇక పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చారు. ఇక అన్ని కూడా తీసుకొచ్చి నా చేతిలో అయితే పెట్టారనమాట. సో ఇప్పుడైతే ఏ కర్రీ చేద్దామా అని ఆలోచిస్తున్నా. సరే ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఉంటాను, బై బాయ్, థ్యాంక్ యూ.